అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఉద్యాన పంటల్లో ప్రస్తుత వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమగ్ర కలుపు నివారణకు వేసవి కాలంలో చేపట్టాల్సిన చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నానాటికి పెరుగుతున్న వేడి, తగ్గుతున్న నీటి వనరులతో ఉద్యాన పంటలకు ఈ కాలంలో నష్టం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పండ్ల తోటలు, కూరగాయ పంటల్లో పిందెరాలుడు ఎక్కువగా ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధిక విస్తీర్ణంలో జామ, సపోటా, నిమ్మ, బత్తాయి, డ్రాగన్ ఫ్రూట్, ఆయిల్ పామ్ వంటి తోట పంటలు సాగవుతున్నాయి. ఈ పంటలు నీటి ఎద్దడికి గురైతే దాని ప్రభావం దిగుబడులపై పడుతుంది. అందువల్ల పండ్ల తోటలు సాగు చేసే రైతులు నీటి ఎద్దడిని తట్టుకునేందుకు ప్రత్యేక యాజమాన్య చర్యలు చేపట్టాలంటూ సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ చైతన్య. ప్రస్తుతం చూసుకున్నట్లయితే వేసవిలో ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో ఉద్యాన పంటలలో నీటి ఎద్దడికి గురైపోయి మొక్కలు అన్నీ కూడా వాడిపోయే అవకాశం ఉంటుంది. వీటిని నివారించుకోవడానికి కొన్ని మనము మేలైన యాజమాన్య పద్ధతులు కనుక చేపట్టినట్లయితే ఈ ముఖ్యంగా పండ్ల తోటలలో మొక్కలని నీటి ఎద్దడికి గురి కాకుండా కాపాడుకోవడమే కాకుండా మంచి దిగుబడులను సాధించవచ్చును. ప్రస్తుతం చూసుకున్నట్లయితే జామ, నిమ్మ, బత్తాయి, సపోటా వంటి పంటలు ఈ సమయంలో మనకి కాపుతో ఉన్నాయి. ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెంటీగ్రేడ్లు దాటిన అప్పుడు మొక్కలు వడలిపోతాయి. దీనివల్ల మనకి పూత, పిందె రాలడము, ఒకవేళ కాయలు ఎక్కువ పరిమాణంలో రాకుండా చిన్నగా ఉండి సైజు తగ్గిపోవడం అనేది ఈ సమయంలో గమనించవచ్చును. వీటిని నివారించుకోవడానికి మనము పూత దశలో కానీ పిందె దశలో కానీ మనము ఈ పొటాషియం నైట్రేటు 10 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా మనకి యూరియా 2% మనము పైపాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ ఉష్ణోగ్రత నుంచి కాపాడుకోవడమే కాకుండా మొక్కకి కావలసినటువంటి పోషకాలను మనము పైపాటుగా అందిస్తాము. అంతేకాకుండా మల్చింగ్ అనే పద్ధతిని కనుక అవలంబించుకొని అన్ని మొక్కలలో 100 మైక్రాన్ల మందం కలిగినటువంటి ప్లాస్టిక్ మల్చిని మొక్క చుట్టూ కూడా మల్చింగ్ వేసుకోవాలి. లేదు అంటే కనుక ఎండిన గడ్డి లేదు అంటే ఎండిన ఆకులని 3 అంగుళాల వరకు మొక్క చుట్టూ వేసుకొని మనము డ్రిప్పు విధానంలో నీటిని అందించుకున్నట్లయితే ఈ మొక్కలకి నీటి ఎద్దడికి గురి కాకుండా, అంతేకాకుండా మొక్క చుట్టూ ఉన్నటువంటి సూక్ష్మ వాతావరణం అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా హ్యూమిక్ యాసిడ్ అనే మందు అయితే కనుక 3 నుంచి 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మనం పైపాటుగా పిచికారీ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మొక్క చుట్టూ పోసుకోవచ్చును. దీనివల్ల మనకు నీటి ఎద్దడికి గురి కాకుండా కాపాడుకోవచ్చు. జామ విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా వేసవిలో జామకి 150 లీటర్ల నీళ్లు ఒక రోజుకి అందించాల్సి ఉంటుంది.
డ్రిప్ విధానంలో అయితే కనుక మనము డ్రిప్పర్తో ఇస్తాము కాబట్టి ఒక 4 నుంచి 5 గంటలు డ్రిప్ వదులుకోవాలి. నిమ్మ మరియు సపోటా లాంటి పంటలలో ఈ సమయంలో వేరుకులు తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరిగిన కొద్దీ లోపల ఉన్నటువంటి వేరులో కుళ్ళడం అనేది మనకి మొదలైపోయి క్రమేణా అది పూర్తిగా మొక్కలకు కావాల్సినటువంటి పోషకాలన్నీ అందించక చెట్టు మొత్తం కూడా వారం రోజుల్లోపే పూర్తిగా ఎండిపోతుంది. ఏదైతే వేరుకుళ్ళు సోకిన మొక్కలకి పూత మరియు పింద అధికంగా కనిపిస్తుంది. అది మనకి రాలడం అనేది మనం గమనించుకోవచ్చు. ఈ విధంగా గమనించిన వెంటనే మనము మొక్కలకి నీరు తడి ఇచ్చేసి మరుసటి రోజు మనము మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి, లేదు అంటే కనుక కార్బన్డిజం 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పైపాటుగా మొక్క చుట్టూ పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ మనము క్లోరోథాలోనిల్ అనే మందుని 4 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మనం మొక్క చుట్టూ పోసుకున్నట్లయితే ఈ వేరుకులు తెగుల్ని మనము కొంతవరకు నివారించుకోవచ్చు. లేదు అంటే కనుక ట్రైకోడర్మా విరిడి కల్చరు పశువుల పేడతో కలుపుకొని మొక్క చుట్టూ కూడా ఈ పశువుల పేడని వేసుకున్నట్లయితే ఈ వేరుకుళ్ళుని మనం తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఆయిల్ పాము వివిధ రకాలైనటువంటి దశల్లో ఉన్నటువంటి తోటలు మన దగ్గర ఉన్నాయి. 1-2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి తోటలలో ఈ వేసవిలో మనము మొక్కకి చుట్టూ వ్యాసార్థంలో ఒక 2 వరుసలో జనుమును విత్తుకొని పంట కొంత హైటు పెరిగి చెట్టుకు కావాల్సిన నీడనిచ్చి ఉష్ణోగ్రతలని తగ్గిస్తుంది. అంతేకాకుండా మనం ఎప్పుడైతే ఈ పచ్చిరొట్టని పెంచుకోవడం వల్ల దీంట్లో మనకు కావాల్సినటువంటి పోషకాల లభ్యత కూడా పెరుగుతుంది. 3 నుంచి పైబడినటువంటి వయసు కలిగినటువంటి ఆయిల్ పామ్ మొక్కలలో చూసుకున్నట్లయితే మనము ప్రతిరోజు 300 నుంచి 350 లీటర్ల నీటిని ఈ వేసవిలో ఇవ్వాల్సి ఉంటుంది. దీనితో పాటుగా మనము ఇచ్చేటువంటి ఎరువులని డ్రిప్ ఇరిగేషన్లో ఫెర్టిగేషన్ విధానంలో ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనం ఆయిల్ పామ్లో మల్చింగ్ని మనం ఏదైతే ఎండిన ఆకులని కట్ చేసినటువంటి మట్టల్ని కూడా మనము మొక్కల చుట్టూ కూడా వేసుకొని ఎండు ఆకుల్ని ఉండడం వల్ల ఎప్పుడైతే మనం డ్రిప్ ద్వారా నీళ్లు అందించినప్పుడు నీటి యొక్క తడి అనే తేమ అనేది ఆరకుండా చూస్తుంది. కాబట్టి మనకి ఆయిల్ పామ్ మొక్కలో నీటి ఎద్దడి రాకుండా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ మనకి కొమ్మల్లో ఉన్నటువంటి నీరు బాష్పోత్సేకం ద్వారా బయటికి పోవడం వల్ల మనకి కొమ్మలన్నీ కూడా పసుపు రంగులోకి మారి కొమ్మ చివర్లు ఎండడం గమనించవచ్చును. దీనిని మనం కొంతవరకు నివారించుకోవడానికి కియోలిన్ అనేటువంటి మందుని మనం 50 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల మొక్క పైన ఒక తెల్లటి పొర ఏర్పడి సూర్యరశ్మిని నీటి యొక్క ఆవిరి అయ్యే గుణాన్ని తగ్గిస్తుంది. మనము ఇచ్చేటువంటి ఎరువులు కూడా మనం ఫెర్టిగేషన్ విధానంలో మరియు నీరుని డ్రిప్పు విధానంలో ఇచ్చుకొని మల్చింగ్ కనుక వేసుకున్నట్లయితే ఈ డ్రాగన్ ఫ్రూట్లో ఈ వేసవిలో కూడా మనము దిగుబడి తగ్గకుండా చూసుకోవచ్చును. అంతేకాకుండా అరటి విషయానికి వచ్చినట్లయితే సుమారుగా 100 నుంచి 120 లీటర్ల నీరు అనేది ఈ సమయంలో అవసరం ఉంటుంది. ఒకవేళ కొంచెం నీటి లభ్యత తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు కనుక పైపాటుగా మనకి సూక్ష్మ పోషకాల మిశ్రమాలు 319 కానీ 13-0-45 కానీ 10 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. 2% యూరియాని పైపాటుగా స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క నీటి ఎద్దడికి గురి కాకుండా, అంతేకాకుండా పోషకాల లభ్యత తగ్గిపోకుండా ఉంటుంది. రైతు సోదరులు ఈ విధంగా మనకి వేసవిలో పండ్ల తోటలు మరియు ఉద్యాన పంటల్ని మనం కొంతవరకు సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టి కాపాడుకున్నట్లయితే మనకి వానాకాలంలో వచ్చేటువంటి పంటకి దిగుబడిలో ఎటువంటి నష్టం జరగకుండా ఉంటుంది.
ఎండలు మండుతున్నాయి. నీటి చుక్కు కోసం జనం అల్లాడుతున్నారు. పంటలు దాదాపుగా పూర్తయి పొలాలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ సమయంలో అడపాదడపా కురిసే వేసవి జల్లుల తరువాత చూస్తే పొలమంతా పచ్చగా కలుపు మొక్కలతో నిండిపోతుంది. వేసవి కాలంలో సుప్తావస్థలో ఉన్న ఈ కలుపు ప్రధాన పంట కాలంలో పైరుకు తీవ్ర నష్టం చేస్తుంది. పైరుకు అందించే నీరు, పోషకాలకు పోటీ పడుతూ పలు చీడపీడలకు ఆవాసాలుగా ఉంటుంది. తుంగ, పార్దినియం వంటి మొండిజాతి కలుపు మొక్కలైతే ఎంత నివారించినా మళ్ళీ పుడుతూనే ఉంటాయి. కలుపును సమర్థంగా నివారించాలంటే పొలాలు ఖాళీగా ఉన్న ప్రస్తుత సమయం నుంచే సమగ్రంగా యాజమాన్య పద్ధతులను ఆచరించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లాంగ్ ఫామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కలుపు విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రతిభశ్రీ. ప్రతి పంటలో కూడా మనం సమగ్ర యాజమాన్యం చేపడితే మనకి దిగుబడులు అధికంగా వస్తాయి. తొలకరి రాబోయే ముందు మనము వేసవిలో ముందు లోతు దుక్కులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లోతు దుక్కులు చేసుకోవడం వల్ల మొండి జాతి కలుపు మొక్కలైనటువంటి తుంగ, గరిక లాంటి కలుపు మొక్కల్ని భూమిలోకి లోపలికి ఉంటాయి కాబట్టి అవి పైకి వచ్చి ఎండలు బాగా ఉంటాయి కాబట్టి మొలక శాతం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే స్టేల్ సీడ్ బెడ్ టెక్నిక్ అంటాం. అంటే తొలకరి వర్షాలకి మనము కలుపు భూమిలో ఉన్న కలుపుని కొంతవరకు మొలవనివ్వాలి. కలుపు విత్తనాల యొక్క లోడ్ అంటే భూమిలో ఉండే కలుపు విత్తనాల యొక్క సీడ్ బ్యాంక్ అంటాము, దాన్ని కొంతవరకు తగ్గించుకొని తర్వాత పంటతో పాటు మొలిచే ఉధృతి తగ్గుతుంది. దానికోసం మనము లోతు దుక్కులు చేసుకున్న తర్వాత వర్షాలకి కొంతవరకు కలుపుని మొలిచేటట్లు చేసి దాన్ని ఒక 10-15 రోజులు పెరగనించిన తర్వాత దానిపై మనకి అందుబాటులో ఉన్న కొన్ని కెమికల్స్ అంటే గ్లూఫాసినేట్ అమోనియము లేదా పారాక్వాట్ లాంటి కలుపు మందుల్ని పిచికారీ చేసుకున్నట్లయితే అవి భూమిలో కలిసిపోతాయి. ఈ స్టేల్ సీడ్ బెడ్ టెక్నిక్ చేసుకున్న తర్వాత ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే నేల లెవెలింగ్. ఈ లెవెలింగ్ అనేది దాని మీద చాలామంది రైతులకు లెవెలింగ్పై అంత దృష్టి పెట్టకపోతే నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ లెవెలింగ్ ప్రాపర్గా లేకపోతే ఎత్తు పల్లాలలో నీటి యొక్క యాజమాన్యం సరిగా లేక కలుపు ఉధృతి ఎక్కువ అవటానికి అవకాశం ఉంటుంది. ఈ తర్వాత లెవెలింగ్ అయిన తర్వాత మనం విత్తనం ఎక్కడ సేకరిస్తున్నాము అనేది చాలా ముఖ్యం. కలుపు విత్తనాలు లేని సర్టిఫైడ్ సీడ్ని కానీ ఫౌండేషన్ సీడ్ని కానీ వాడుకున్నట్లయితే దానిలో ధృవీకరించబడిన విత్తనం కాబట్టి దానిలో కలుపు విత్తనాల సంఖ్య నెగ్లిజిబుల్గా ఉంటుంది. దానిలో ఆల్మోస్ట్ కొన్నిట్లో ఉండదు కూడా. విత్తనం ద్వారా వ్యాపించే కలుపు మొక్కలైనటువంటి కస్కుటా లాంటివి వాటిని మనము సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. ఇంకొకటి దొంగవరి అంటారు, అది విడి రైస్ అంటారు, అది కూడా ఈ విత్తనం ద్వారానే వ్యాపించుతుంది. అటువంటి కలుపుల్ని కలుపు మందులతో కూడా నిర్మూలించడం అనేది చాలా కష్టమైన పని కాబట్టి విత్తనాన్ని మాత్రం క్లీన్ సీడ్ మనము వాడుకున్నట్లయితే వాటిని సమర్థవంతంగా నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది. విత్తనము నాటిన తర్వాత కలుపు మందుల్ని వివిధ రకాలుగా విభజించారు. అవి ఏమిటంటే విత్తనాలు వేయకముందే అంటే వేసవి దుక్కులు దున్నిన తర్వాత తొలకరి వర్షాలకు మొలిచిన కలుపుని నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్స్ అంటారు, అటువంటి వాటిని ఉపయోగించి నిర్మూలించటము. తర్వాత విత్తనము వేసిన వెంటనే ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులు అంటారు, వాటిని విత్తనం వేసిన 48 గంటల్లోపు తగు మోతాదులో తేమ ఉన్నప్పుడు వాడుకొని నిర్మూలించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మొక్కలు అంటారు, వీటిని కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో మాత్రమే ఈ మందులు పనిచేస్తాయి. కలుపు బాగా ముదిరినట్లయితే ఈ కలుపు మందులు సరిగా పనిచేయవు. ఈ పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులు వాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి క్రాప్కి సెలెక్టివిటీ ఉన్న కలుపు మందులను మాత్రమే వాడాలి, రికమెండెడ్ కెమికల్స్ని మాత్రమే వాడాలి. లేదనంటే ఈ కలుపు మందులు వాడేటప్పుడు పక్క పొలాల్లో ఏమి పైరు ఉంది అనేది కూడా ఆలోచించుకొని ఈ కలుపు మందులను వాడాలి. ఈ పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులు వాడేటప్పుడు కలుపు డోసేజీ, తర్వాత కొట్టే స్ప్రేయరు, ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని వాడుకున్నట్లయితే కలుపుని సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. అట్లాగే కలుపు కూడా మొదటి 30 రోజులని కలుపుకి సున్నిత దశగా మనం భావించవచ్చు. ఆ సమయంలో మనం కలుపు నిర్మూలన కనుక చేసుకున్నట్లయితే పంట దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి.
అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్యరూపం మీకోసం. కొబ్బరి ఆకులపై తెల్లటి దోమలు కనిపిస్తున్నాయి, నివారించడం ఎలానో తెలియజేయండి అంటూ అడుగుతున్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి శ్రీను. ఉద్యాన పంటల్లోనూ అదేవిధంగా మనకు పండ్ల తోటలను వీటిలో ఎక్కువగా ఒక కొత్త రకం తెల్లదోమ, సర్పిలాకార తెల్లదోమ అనే పురుగు నష్టం కలగజేస్తుంది. కొబ్బరి మరియు ఆయిల్ పామ్ పంటల్లో చాలా తీవ్రంగా మరి ఆశించి నష్టం కలగజేసి రైతులకు దిగుబడుల మీద గణనీయమైన ప్రభావం చూడడం మనము గమనిస్తూ ఉన్నాము. ఆకుల అడుగు భాగాలన తెల్లటి వలయాలలో గుడ్లను ఏర్పరుస్తుంది. ఈ యొక్క వలయాలపై తెల్లని మైనపూత మరియు వెంట్రుకలు కప్పబడి ఉంటాయి. సర్పిలాకార తెల్లదోమ కూడా ఈ రసం పీల్చే జాతికి చెందినటువంటి పురుగు. ఇది విసర్జించినటువంటి ఈ యొక్క తేనెలాంటి జిగురు పదార్థం ఈ యొక్క ఆకుల అడుగు భాగం నుంచి కింద ఉన్న ఆకుల మీద పడడం వల్ల ఒక నల్లటి మసిమంగు ఏర్పడడం గమనిస్తూ ఉంటాం. ఈ నల్లటి మసిమంగు ఏర్పడడం వల్ల కిరణజన్య సంయోగక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. ఈ యొక్క రసం పీల్చడం వల్ల కూడా ఆకుల అడుగు భాగం నుంచి చెట్లు కూడా ఒత్తిడికి గురడం మనం గమనిస్తూ ఉంటాం. మరి ఈ యొక్క పురుగు 5 దశల్లో మనం అభివృద్ధి చెందడం గమనిస్తూ ఉంటాము. దాదాపుగా ఈ యొక్క పురుగు మనకు 30 నుంచి 45 రోజుల్లో జీవిత చరిత్రను కంప్లీట్ చేసుకోవడం చూస్తాం. ఈ పురుగు ఎక్కువగా వర్షాభావ పరిస్థితుల్లో ఉధృతిని ఉనికిని మనం తోటలలో గమనించడం జరుగుతుంది. అధిక వర్షపాతాన్ని మరియు తేమ వాతావరణాన్ని ఈ యొక్క సర్పిలాకార తెల్లదోమ తట్టుకోలేదు. సో ఎప్పుడైతే మనకు సాధారణంగా నమోదయ్యేటువంటి ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదైనట్లయితే వీటి యొక్క ఉధృతి మనం ఇంకా ఎక్కువగా ఉండడం గమనిస్తాం. కాబట్టి వీటి యొక్క నివారణకు రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క సామూహికంగా ఉద్యాన విశ్వవిద్యాలయం వారు సిఫారసు చేసినటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే ఈ యొక్క తెల్లదోమ ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. తెల్లదోమ సోకినటువంటి ప్రాంతాల నుంచి కానీ లేకపోతే నర్సరీ నుంచి కానీ కొబ్బరి మొక్కలు కానీ మిగతా మొక్కలు కానీ లేకపోతే కాయలు కానీ ఒక చోటు నుంచి ఇంకొక ప్రదేశానికి ట్రాన్స్పోర్ట్ అనేది చేయకూడదు. అదేవిధంగా కొబ్బరి తోటలు కానీ ఆయిల్ పామ్ తోటలు కానీ ఉందో పసుపు రంగు జిగురు అట్టలు కూడా కంపల్సరీగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ పసుపు రంగు జిగురు అట్టలు మనకు చెట్ల కాండం చుట్టూ చుట్టేసిన తర్వాత కంపల్సరీగా ఈ యొక్క ఆముదం నూనెను కూడా మనం పూసినట్లయితే ఈ యొక్క తెల్లదోమలు మనకు ఈ యొక్క సాయంకాల సమయంలో కానీ ఉదయం సమయంలో అతుకొని పోయి మరి చనిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు గుడ్డు దశలో కానీ ఈ యొక్క తెల్లదోమ మనకు ఆశించినప్పుడు మనకు వెంటనే అజాడిరెక్టిన్ 10,000 ppm అయితే 1 మిల్లీలీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవడం. ఖచ్చితంగా దీనికి మనకు సర్ఫ్ పౌడర్ 10 గ్రాములు 1 లీటర్ చొప్పున ఈ రెండును కూడా కలిపి మనం పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క తెల్లదోమను మనం నివారించుకోవచ్చు. ఎక్కడైతే మనకు నల్లటి మసిమంగులాగా ఆకులు కప్పబడి ఉందో సో వాటి నివారణకు కంపల్సరీగా గంజి పొడిని స్టార్చ్ పౌడర్ అంటారు, అది 10 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. వీలైతే మన కుంకుడుకాయ పొడి సోప్ నాట్ పౌడర్ అంటారు, అది ఒక 4 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని మనకు 10 నుంచి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే వీటి యొక్క ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకు ఉద్యాన పరిశోధన స్థానం అంబాజీపేట వారు ఈ పురుగును నివారించడానికి ఇప్పుడు మనకు అపెట్రోక్రైజా ఆస్టర్ అనే నామంతో బదనికలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క బదనికలను అపెట్రోక్రైజా ఆస్టర్ అనే బదనికలు మన తోటలో విడుదల చేసుకోవాలి. ఒకవేళ మనకు తక్కువ స్థాయిలో మనం పురుగు గమనించినట్లయితే దాదాపు ఒక చెట్టుకు 100 నుంచి 150 బదనికలు మనం విడుదల చేసుకోవటం. మధ్యస్థ స్థాయిలో వీటి యొక్క ఉధృతి గమనించినట్లయితే దాదాపుగా ఒక్కొక్క చెట్టుకు 300 బదనికలు మనం రిలీజ్ చేసుకున్నట్లయితే సర్పిలాకార తెల్లదోమను నివారించుకోవచ్చు. అదేవిధంగా పరాణబొక్కు అంటారు, పారాసైటాయిడ్, ఎన్కార్షియా గూడెలోపే అనే పారాసైటాయిడ్ కూడా ఈ యొక్క తెల్లదోమను సమర్థవంతంగా నివారించవచ్చు. అయితే ప్రయోగశాలలో అభివృద్ధి చేయలేము కాబట్టి ఎక్కడైతే ఈ ఎన్కార్షియా గూడెలోపే అనే పారాసైటాయిడ్స్ మనకు ఈ యొక్క తెల్లదోమ ఆశించినటువంటి తోటలు లభ్యమవుతాయో అక్కడి నుంచి తీసుకుని మనకు ఈ యొక్క తోటలో విడుదల చేసుకున్నట్లయితే దాదాపుగా ఈ యొక్క 6 నుంచి మనకు 8 నెలల్లో ఈ యొక్క తెల్లదోమని మరి కంట్రోల్ అనేది సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా జీవ నియంత్రణ పద్ధతిలో డెవలప్ చేసినటువంటి ఈ యొక్క ఎంటోమోపారజెనిక్ ఫంగస్ అంటారు, ఇసారియా ఫిమిసోరోసియా ఈ యొక్క తెల్లదోమను నివారించడానికి వాడుకోవచ్చు. ఇది మనకు 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని వీటితో పాటుగా స్టిక్కర్ ఏజెంట్ అంటారు, జిగురు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ యొక్క తెల్లదోమ ఆశించినటువంటి కొబ్బరి తోటల్లో కంపల్సరీగా ఎటువంటి ఈ యొక్క రసాయనిక మందులు ఈ యొక్క కీటకనాశనులు పిచికారీ చేయకూడదు. ఎందుకంటే ఇవి పిచికారీ చేసుకోవడం వల్ల మేలు చేసేటువంటి యొక్క మిత్ర పురుగులు అంటే ఏదైతే ప్రిడేటర్స్ అని అంటున్నామో మనకు అపెట్రోక్రైజా ఆస్టర్, అదేవిధంగా పారాసైటాయిడ్స్, ఎన్కార్షియా గొడెలోపే ఇవన్నీ కూడా మనం నశించిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా ఈ యొక్క రసాయనిక మందుల్ని తోటలలో పిచికారీ చేసుకోకూడదు. సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లు మాత్రమే సర్పిలాకార తెల్లదోమను కంపల్సరీగా నివారించుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామానికి చెందిన రైతు మేటిశెట్టి శ్రీనివాస నూతన వరి రకాన్ని సాగు చేశాడు. తన పొలంలో పండిన పంటలో అధిక గింజలు ఉన్న కంకిని వేరుచేసి విత్తనాలుగా అభివృద్ధి చేశాడు. 4 ఏళ్ల నుంచి విత్తనాన్ని వృద్ధి చేస్తూ ప్రస్తుతం ఈ ఏడాది దాళవాలో 2 ఎకరాల విస్తీర్ణంలో వెదజల్లే విధానంలో సాగు చేశాడు. సాధారణంగా ఈ ప్రాంతంలో సాగయ్యే స్వర్ణ, బొండాలు రకాల్లో కంకికి 120 నుండి 140 గింజలు ఉంటుండగా ఈ రకంలో దాదాపు 400 నుండి 450 గింజలు ఉన్నాయంటూ చెబుతున్నాడు. ఈ నూతన రకం MTU 3626 బొండాలుగా కనిపిస్తున్నప్పటికీ గింజల్లో కొంత వ్యత్యాసం ఉందంటూ ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పంట కోత ప్రయోగాల అనంతరం ఈ రకాన్ని నిర్ధారించడం జరుగుతుందంటూ వివరిస్తున్నారు. ఈయన మేడిశెట్టి శ్రీనివాస్ గారండి. ఈయన ఏంటంటే 2021 నుండి ఒక రకాన్ని ఆయన పొలంలో గుర్తించి దాన్ని విత్తనాభివృద్ధి చేసుకుంటూ ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఇది బొండాల కన్నా ఎక్కువ దిగుబడి వచ్చే రకంగా ఆయనకు కనిపించింది. ఇదేంటంటే బొండాల్లాగా కనిపిస్తోంది కానీ బొండాలు కాదు, ఎందుకంటే ఈ విత్తనాలకి ఏమంచి తోకలు ఉన్నాయి. సో ఈయన కోరిక మేరకు దీన్ని కొత్త రకంగా రిజిస్టర్ చేయాలి అని చెప్పి ఆయన అనుకుంటున్నారు కనుక అసలు పొలంలో ఏముంది, వాస్తవ పరిస్థితులు ఏంటి అన్నది చూడడం కోసం అని చెప్పి ఈ పొలానికి రావడం అనేది జరిగింది. ఈ విత్తనానికి పంట కోత ప్రయోగం అనేది చేద్దామని చెప్పి నిర్ధారించాం. ఎంత ఎత్తులో ఉంది, వెన్నుపొడి ఎంత ఉంది, వెన్నులో గింజలు ఎన్ని ఉన్నాయి, అలాగే 1000 గింజలు బరువు ఎంత ఉంది, ప్రతిదీ కూడా మనం ఆ రోజు రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసిన తర్వాత వేరే రకాలతో ఇది పోలిక లేదు అనుకున్నప్పుడు ఇది రైతు రకంగా PPVFRA లో రిజిస్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే దానికి కూడా చాలా ప్రొసీజర్ ఉంది కనుక ఇక్కడ లోకల్గా AO గారు కానివ్వండి, అలాగే VAA కానివ్వండి, వీళ్ళందరూ కూడా దీన్ని సర్టిఫై చేసిన తర్వాత మన శాస్త్రవేత్తల సహకారంతో ఒకవేళ ఇది కొత్త రకంగా కానీ మనకు కనిపిస్తే దాన్ని రిజిస్టర్ చేయడానికి మా వంతు మా యూనివర్సిటీ నుండి కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaత ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.